మధ్యప్రాచ్యం ప్రస్తుతం మరోమారు భగ్గుమంది. ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న హమాస్కు తాజాగా కోలుకోలేని దెబ్బ తగిలింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్లో ఆయన నివాసంపై దాడి చేసి చంపేశారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక హమాస్ కూడా తమ నాయకుడు హనియాను నమ్మకద్రోహులు దొంగదెబ్బ తీసి చంపేశారని మండిపడింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. తాజా హమాస్ చీఫ్ మృతిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యం మరోమారు భగ్గుమంది. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. తాజాగా హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హానియా ఇరాన్ రాజధాని టెహరాన్లో బుధవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఆయనతో పాటు ఆయన బాడీగార్డ్ కూడా దుర్మరణం పాలయ్యాడు. కాగా హానియా ఇరాన్ ప్రెసిడెంట్గా ఎన్నిక మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి టెహరాన్ వచ్చినప్పుడు ఆయన నివాసంపై జరిగిన బాంబు దాడుల్లో ఆయన మృతి చెందారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉండగా హమాస్ కూడా ఇరాన్లో తమ నాయకుడు చనిపోయాడని ప్రకటించింది. అయితే ఆయన మృతికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అయితే అందరి వేళ్లు మాత్రం ఇజ్రాయెల్ వైపే చూపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని ఊచకోత కోయడంతో పాటు మరో 250 మంది బందీలుగా చేసుకుని గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హానియాను చంపేసిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తమ నాయకుడు హానియాను నమ్మకద్రోహులైన ఇజ్రాయెల్ జియోనిస్టులు టెహరాన్లో ఆయన నివాసంపై దాడి చేసి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ కూడా హానియా మృతికి ఇజ్రాయెల్ కారణమని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తక్షణమే ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించింది. అమెరికా పొలిటీషియన్ రిచీ టొర్రీస్ పోస్ట్ను రీషేర్ చేసింది. ఇక ఆయన పోస్ట్ విషయానికొస్తే హమాస్ నాయకుడిని శాశ్వతంగా నరకానికి పంపించామని, ఆయన కోసం నరకంలో ప్రత్యేకంగా రిజర్వు చేసిన ప్రాంతానికి పంపించామని ఎక్స్లో పోస్టు పెట్టారు. దాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో రీషేర్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్సీ సర్వీస్ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత కూడా తక్షణమే స్పందించదు. ఇజ్రాయెల్పై గత ఏడాది అక్టోబర్లో దాడికి ప్లాన్ చేసింది హానియా అని చెబుతారు. గాజా నుంచి ప్రస్తుతం ఖతార్కు మకాం మార్చిన హానియా హమాస్ తరపున అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తుంటారు. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ సందర్భంగా కూడా అత్యంత కఠిన నిబంధనలు విధించారని, కాల్పుల విరమణకు అడ్డుపుల్లలు వేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా హమాస్ టాప్ లీడర్షిప్ ప్రపంచంలో ఏ మారుమూల దాగి ఉన్నా వారిని లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ దాడికి ఏప్రిల్ 10న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హానియా ముగ్గురు కుమారులు హాజెం, అమీర్, మొహమ్మద్ దుర్మరణం పాలయ్యారు. అలాగే 4 మనవలు, మనవరాళ్లు మృతి చెందారు. ఇదిలా ఉండగా లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూపు హెజబొల్లా గత వారం ఇజ్రాయెల్లోని గోలెన్ హైట్స్పై రాకెట్లతో దాడికి తెగబడింది. ఈ దాడిలో సుమారు 12 మంది పసిపిల్లలు మృతి చెందారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మంగళవారం నాడు హెజబొల్లాకు బలమైన దక్షిణ బీరూట్పై రాకెట్లతో దాడులకు దిగింది. ఈ దాడిలో ఫౌదా షకూర్ మృతి చెందాడు. కాగా గత వారం ఇజ్రాయెల్పై దాడులకు షకూర్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకుడు హానియా మృతితో మధ్యప్రాచ్యం మరోమారు భగ్గుమనే స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నాయి. ఇరాన్తో పాటు లెబనాన్, టర్కీలు కూడా ఇజ్రాయెల్కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాయి. తాజా ఘటనతో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే
పాలస్తీనా నాయకులను ఒక్కరొక్కరనే లేపేస్తూ పోతోంది. వారిలో హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ను 2004లో హమాస్ సహా వ్యవస్థాపకుడు అబ్దుల్ అజీజ్ అల్ రాంటిసిని 2004లో ఫతాహ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు అబు జిహాను 1988లో చంపేస్తుంది. అలాగే ఈ నెల ప్రారంభంలో హమాస్లో కీలక నాయకుడు మహమ్మద్ డయీఫ్ను ఖాన్ యూనిస్లో ఎయిర్ స్ట్రైక్ ద్వారా చంపేయాలనుకుంది. ఈ దాడిలో సుమారు 90 మంది చనిపోయారు. కాగా గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో మహమ్మద్ డయీఫ్ కీలక పాత్ర పోషించాడు. అయితే డయీఫ్ మృతి చెందాడా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇప్పటి వరకు ఆయన ఇజ్రాయెల్ చేతిలో 7 సార్లు తప్పించుకున్నాడు. ఇటీవలే హానియా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 60 మంది తన బంధువులు మరణించారని చెప్పారు. ఈ యుద్ధంతో తాను భారీ మూల్యం చెల్లించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక హానియా మృతితో హమాస్కు కోలుకోలేని దెబ్బ అని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా హమాస్ కీలక నాయకుడి మృతితో అన్ని ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్పై దాడులు చేస్తాయా అన్న సందేహాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. మరి తాజా పరిస్థితుల క్రమంలో అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.